17 ఏళ్ల సూర్యప్రతాప్ అనే హిందూ బాలుడిని అసాద్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపడం జరిగింది. గోవధకు సంబంధించిన వార్తలు, హెడ్లైన్స్, వీడియోస్, న్యూస్ మనకు అనేక చోట్ల కనిపించడం జరిగింది. బక్రా హలాల్ ఎలా చేస్తారో చూశావా? ఈ మేకల మార్కెట్ అనేది చాలా పెద్దది. వారణాసిలో ఇది చెప్పుకోదగ్గ ఒక మేకల మార్కెట్ అన్నమాట. హర్యానాలోని నూహ్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో 12 మంది గాయపడ్డారు. ముస్లిం మెజారిటీ ప్రాంతం. గతంలో కూడా శ్రావణ మాసం సందర్భంగా శివభక్తుల మీద రాళ్లు విసరడం, గన్నులతో కాల్పులు జరపడం లాంటి పండుగ పేరుతో మతపరమైన జీవన విధానాలను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మొత్తంగా హింసాత్మక ఘటనల దృష్ట్యా దేశవ్యాప్తంగా పండుగ సమయంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. 2026 సంవత్సరానికి గాను బక్రీద్ పండగ, ఈద్ వచ్చింది వెళ్ళింది. ఎప్పట్లాగే గోవధకు సంబంధించిన వార్తలు, హెడ్లైన్స్, వీడియోస్, న్యూస్ మనకు అనేక చోట్ల కనిపించడం జరిగింది. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నుంచి మొదలు పెడితే యూపీ ముఖ్యమంత్రి యోగి వరకు చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని చాలా వరకు రోడ్లపై జంతువుల బలి, అలాగే గోవధ, రోడ్లపైన నమాజ్ చేయడం వంటి విషయాల పట్ల కాస్త కఠినంగా అయితే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు రూల్స్ ని అమలు చేయగలిగాయి. అయితే బక్రీద్ పూర్తి దేశవ్యాప్తంగా శాంతియుతంగా సామరస్యంతో జరిగిందా అంటే కాదనే చెప్తున్నాయి న్యూస్ ఆర్టికల్స్. మనకు బక్రీద్ 2026 వేడుకల సమయంలో దేశవ్యాప్తంగా శాంతి భద్రతల సమస్యలు ఎలాంటివి, ఎన్ని తలెత్తాయో ప్రధానమైన వాటిని మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. గజియాబాద్, ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో 17 ఏళ్ల సూర్యప్రతాప్ అనే హిందూ బాలుడిని అసాద్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపడం జరిగింది. నిందితుడు బాధితుడిని బక్రా హలాల్ ఎలా చేస్తారో చూశావా అని అడిగి ఆ తర్వాతే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా గజియాబాద్ లోని స్థానికులు, అలాగే చనిపోయిన 17 ఏళ్ల సూర్యప్రతాప్ ఎవరున్నారో అతని కుటుంబం వాళ్ళు ఈ విషయాలు చెప్తున్నారు. ఈ ఘటన మతపరమైన ప్రేరణతో జరిగిందనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్నాయి. నిందితుడు అసాద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే యూపీ నుంచి మహారాష్ట్రకు వస్తే ముంబైలోని మీరా రోడ్ లో హౌసింగ్ సొసైటీలో జంతువుల బలిపై పెద్ద ఎత్తున వివాదం జరిగింది. హౌసింగ్ సొసైటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని హిందూ సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. కొన్ని చోట్ల జంతువుల బలికి వ్యతిరేకంగా సొసైటీల్లోకి పందులను తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇది కేవలం నివాస వివాదం కాకుండా మతపరమైన ఉద్రిక్తతకు దారితీసింది. కళ్యాణ్ ప్రాంతంలో, మహారాష్ట్రలోనే కళ్యాణ్ ప్రాంతంలో కూడా మతపరమైన ప్రార్థన స్థలాల వల్ల వివాదాలు నెలకొన్నాయి. వారణాసిలోని బెనియా బాగ్ మేకల మార్కెట్ ను అధికారులు సీల్ చేయడం కూడా న్యూస్ లో ప్రధానంగా నిలిచింది. ఈ మేకల మార్కెట్ అనేది చాలా పెద్దది. వారణాసిలో ఇది చెప్పుకోదగ్గ ఒక మేకల మార్కెట్ అన్నమాట. ఆర్థిక నష్టాలతో అప్పుల పాలయ్యామని అక్కడి వ్యాపారులు వాపోతున్నట్టుగా కొన్ని వార్తలు మనకు కనిపిస్తున్నాయి. హర్యానాలోని నూహ్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో 12 మంది గాయపడ్డారు. హర్యానాలో ఉన్న ఈ నూహ్ అనేది ముస్లిం మెజారిటీ ప్రాంతం. గతంలో కూడా శ్రావణ మాసం సందర్భంగా శివభక్తుల మీద రాళ్లు విసరడం, గన్నులతో కాల్పులు జరపడం లాంటి తీవ్రమైన దాడులు, భ్రాంతికరమైన షాకింగ్ ఇన్సిడెంట్స్ నూహ్ లో జరగడం మనకు తెలిసిందే. 2026 బక్రీద్ సందర్భంగా తీవ్రమైన ఘర్షణలు జరిగి 12 మంది గాయపడడం జరిగింది. నిజాంపూర్ గ్రామంలో పాత రాజకీయ వైషమ్యాలు గొడవలకు దారితీశాయి. సింగర్ గ్రామంలో 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఘర్షణల్లో ఆయుధాలు వాడటంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పండరిపూర్ లో మాత్రం ముస్లింలు భక్తుల మనోభావాలను గౌరవించి కుర్బానీ, ఈద్ సందర్భంగా ఇచ్చే జంతు బలిని వాయిదా వేసుకున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రచారం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ముంబైలోని సున్నితమైన ప్రాంతాల్లో భారీగా పోలీసు ఫ్లాగ్ మార్చ్లు జరిగాయి. రోడ్లపై నమాజ్ చేయకూడదనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో జంతువుల బలిని నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. పండుగ పేరుతో మతపరమైన జీవన విధానాలను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీలు ఈ వివాదాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాడుకుంటున్నాయి. శాంతి కమిటీలు ఉద్రిక్తతలను తగ్గించేందుకు మత పెద్దలతో చర్చలు జరిపాయి. ఆన్లైన్ వేదికల ద్వారా జరిగే విద్వేషపూరిత ప్రసంగాలపై పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి కొన్ని చోట్ల చిన్నపాటి ఘర్షణలను వెంటనే అదుపు చేశారు. శాంతిని కాపాడాలని అధికారులు పదే పదే విజ్ఞప్తి చేశారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేసి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మొత్తంగా హింసాత్మక ఘటనల దృష్ట్యా దేశవ్యాప్తంగా పండుగ సమయంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా ఈ 3 చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంకా మెజారిటీ కూడా రాని 18 ఏళ్లు కూడా నిండని 17 ఏళ్ల సూర్యప్రతాప్ బక్రీద్ సందర్భంగా మత ఘర్షణల కారణంగా అసద్ అనే వ్యక్తి చేతిలో సూర్యప్రతాప్ చనిపోవడం అనేది విషాదకరం. హత్య చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూపీ పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి కోర్టు ముందు హాజరుపరిచి వారికి శిక్ష పడుతుందని ఆశిద్దాం. జై హింద్.